తర్వాత ప్రణాళికబద్ధ ఆర్థిక పురోగతికి ఆయన ప్రాధాన్యం ఇచ్చేవారని చెప్పారు. శాస్త్ర సాంకేతిక సామర్థ్యాల వృద్ధితో పాటు ప్రజల్లో శాస్త్రీయ జిజ్ఞాస కలిగించేందుకు ఆయన కట్టుబడ్డారని తెలిపారు. లౌకిక వాదాన్ని ఆయన గట్టిగా విశ్వసించేవారని తెలిపారు. ఆయన సిద్ధాంతాలు నేటికి మన జీవితాలను తీర్చిదిద్దుతున్నాయని నిన్న సోనియా గాంధీ గారు ఆ కార్యక్రమంలో వారు చెప్పడం జరిగింది. సోనియా గాంధీ గారు వారు అన్నమాట, బీజేపీ ప్రధానమంత్రి గారు నిన్న సోనియా గాంధీ గారు మాట ఏంటంటే, జవహర్లాల్ గారి యొక్క చరిత్రను వారి చరిత్ర ఈ దేశంలో వారి అంటే నెహ్రూ గారి యొక్క త్యాగాలను, నెహ్రూ గారి యొక్క పరిపాలన పరమైన చేసిన విధానాలు, వారు పాలించిన విధానాలు ఇప్పుడున్న జనరేషన్కి అవగాహన, అంటే వాళ్ళ దగ్గర ఒక ఏదో రకంగా ఒక చెడు ముద్ర వేసి వాళ్ళని మరిపించే విధంగా, నెహ్రూ గారి యొక్క చరిత్రను మరిపించే విధంగా వీళ్ళు ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడుతున్నారు. చరిత్రనే కొన్ని అబద్ధాలతో నెహ్రూ గారి యొక్క మీద కొన్ని కల్పితాలను అబద్ధాలుగా వారి మీద నిందోమలు చేస్తూ ఒక రాజకీయంగా నెహ్రూ గారు, రాహుల్ గాంధీ గారి కుటుంబము, సోనియా గాంధీ గారు, గాంధీ అని దేశ రాజకీయాల్లో ఒక వాళ్ళ యొక్క ఉనికి ఉండొద్దు, వాళ్ళ చరిత్ర ఉండొద్దు అని ఒక కుట్రపూరిత రాజకీయ భాగంలోనే పదే మోడీ గారు మాట్లాడుతున్నారు అనే విషయాన్ని సోనియా గాంధీ గారు చాలా విషయాలు నిన్న చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది, చెప్పింది నిన్నంతా. ఇదొక దుర్మార్గమైన ఆలోచన బీజేపీ ప్రభుత్వాన్ని ఢిల్లీలో. ఇదొక నీచమైన సంస్కృతిని ఈ దేశంలో, ఈ రాజకీయాన్ని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. మంచిని మంచి అనే ఒక సాంప్రదాయానికి బీజేపీ ఎక్కడ ముందుకు రావడం లేదు. అంత గొప్ప మహానుభావులైనటువంటి రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం, వాళ్ళ ముత్తాతలు జవహర్లాల్ నెహ్రూ గారు, వాళ్ళ ముత్తాత మోతీలాల్ నెహ్రూ గారు, మహాత్మా గాంధీ గారి యొక్క నాయకత్వంలో, అంటే ఈ త్యాగాలు ఎట్లా మరిపించాలి దేశంపై, వాళ్ళ త్యాగాలు ఈ దేశం మీద వాళ్ళ ఉనికి, వాళ్ళ త్యాగాల యొక్క చరిత్ర ఈ దేశం యొక్క పుటల మీద ఇక్కడ ఉండొద్దు అనే ఒక కుట్ర బీజేపీ పార్టీ చేస్తుంది. కుట్రనే, విషపూరిత కుట్ర. ఇదొక దుర్మార్గమైన కుట్ర. ఒక మంచిని మంచి అనే భావన లేని ఒక నాయకుడు ప్రధానమంత్రిగా ఉండడము ఇదొక దురదృష్టం. ఇప్పుడు మాకు ఒక 2-3 అంశాలు. జవహర్లాల్ నెహ్రూ గారు మహాత్మా గాంధీ గారి యొక్క నాయకత్వంలో దేశ ప్రజల యొక్క అభిప్రాయాల ప్రకారము స్వాతంత్రం వచ్చినప్పుడు అప్పుడు దేశంలో వ్యవసాయం లేదు, తక్కువ వ్యవసాయము. ఈ దేశంలో అన్ని రాష్ట్రాలలో నీటి వసతులు లేవు, కరెంటు లేదు, కమ్యూనికేషను లేదు.
దేశ ప్రజల యొక్క ఎజెండా ముందైతే తిండి లేకపోయినా సరే స్వేచ్ఛను కోరుకుందాము, స్వతంత్రాన్ని తెచ్చుకుందాము, స్వతంత్రం వచ్చినట్టయితే స్వేచ్ఛగా మన జీవితాలు సంతోషం గడుపుకుందాము అనే ఒక ఆలోచన భావనతో దేశ ప్రజలు స్వతంత్ర పోరాటానికి నడుముగట్టిన నాయకత్వంలో ఈ జవహర్లాల్ నెహ్రూ గారు, మహాత్మా గాంధీ గారు. మరి ఆ రోజు స్వాతంత్రం రాకముందు సరి అయిన తిండి లేదు దేశ ప్రజలకు. ఇటు ఏ గ్రామం పోయినా తిండి లేదు, కరెంటు లేదు, కమ్యూనికేషన్ లేదు, ఇలాంటివి లేవు సౌకర్యాలు. అలాంటి పరిస్థితుల్లో స్వతంత్రము వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ నాయకత్వంలో దేశ ప్రజలు ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూని డైరెక్ట్గా ప్రధానమంత్రి చేసారు. అప్పుడు ఎలక్షన్స్ లేవు, ఎలక్షన్ కమిషన్ లేదు అప్పుడు. ఏమని అప్పుడు ఎలక్షన్ కమిషన్ లేదు అప్పుడు. డైరెక్ట్గా దేశ ప్రజలు జవహర్లాల్ నెహ్రూ గారిని డైరెక్ట్గా ఇప్పుడే మనం ఓట్లు వేస్తున్నాం కదా. అంటే మొన్నటిదాకా నేను అనుకుంటా మొన్న 2 ఎలక్షన్ల కంటే ముందు ఓట్లు వేస్తున్నారు, కానీ మొన్న 2 ఎలక్షన్స్ ఓట్లు వేస్తలేరు, మిషన్లే ఓట్లు వేసుకుంటున్నాయి అని అంటున్నారు. రాహుల్ గాంధీ గారు అన్నారు, ఇప్పుడు మనుషులు వేస్తలేరు, మిషన్లు అవే గుద్దుకుంటున్నాయని చెప్పి. అంటే ఇప్పుడు చేంజ్ అయింది, ట్రెండ్ చేంజ్ అయిందని. కానీ ప్రధానమంత్రి మోడీ గారు ఎట్లయితే ఎన్నుకోబడుతున్నారో అట్లా ఎన్నుకోబడలే జవహర్లాల్ నెహ్రూ గారు. జవహర్లాల్ నెహ్రూ గారు డైరెక్ట్గా ప్రజలే ఏక తీర్మానంతో ఈ దేశానికి ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ ఉండాలి అనే ఒక ఏకకంఠంతో దేశ ప్రజలు ఇచ్చిన ఒక నిర్ణయానుసారంలోనే ఆయన ప్రధానమంత్రిగా అయిన రోజు, అంతకుముందు ఆకలితో పోరాటం చేసిన దేశ ప్రజలు స్వతంత్రం వచ్చిన తర్వాత మొదలు ఆకలి, కడుపు నిండా తిండి తినాలి, ఆ తిండికి సంబంధించిన ధాన్యాలు ఎట్లా మనము పండించుకోవాలని మొదటి ఆలోచన దేశ ప్రజల్లో ఉన్న ఆలోచనే అప్పుడు ప్రధానమంత్రి హోదాలో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా. స్టిల్ ఆయన ప్రధానమంత్రి కాకముందు ఆకలితో ఉన్నారు. ఆయనంగా కూడా గంజి తాగి, జొన్న అన్నము జొన్న గంజి తాగి జీవితాలు కాలం గడిపే రోజులలో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే ఇమ్మీడియట్ మొదలు వ్యవసాయపరమైన అభివృద్ధి చెందాలి ఈ దేశంలో అన్ని గ్రామాలు.